రాయచోటి నియోజకవర్గం చిన్నమండం మండలంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ సూపర్ 6 పథకాల కరపత్రాలు పంచుతూ వివరించారు. హరితమ్మ మాట్లాడుతూ తాము డబ్బు ఆస్తులు సంపాదించడానికి రాజకీయాల్లో రాలేదని, ఏ పదవి లేకుండా గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవ చేస్తున్నామని తెలిపారు. మరింత ఎక్కువ మందికి సేవ చేయడానికి తన భర్త రాంప్రసాద్ రెడ్డిని రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. తమను గెలిపిస్తే నియోజకవర్గంలో గత 15 ఏళ్లలో జరగని అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తామన్నారు. రాయచోటి అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగాలంటే రాంప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని హరితమ్మ కోరారు. ఇవాళ ఉదయం మేము బండాడి గ్రామంలో ప్రచారం మొదలు పెట్టాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రామం అంతా వన్ సైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏవో 5-10 ఇళ్ళు ఉంటాయి కదా, ఇంకా వాళ్ళని కూడా మారుస్తారు వీళ్ళు అని నాకు నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా 13వ తేదీ కల్లా మేమేదో పదవులు అనుభవిస్తాము, ఆస్తులు సంపాదించుకుంటామని అయితే రాజకీయాలు చేయాలని అనుకోవట్లేదు. ఇప్పుడు ఇంకా ఈ పల్లెలు అన్ని తిరుగుతున్నప్పుడు వీళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి, తర్వాత రోడ్లు కానీ నీళ్లు కానీ ఇవన్నీ సదుపాయాలన్నీ కల్పించాలి. 15 ఏళ్ళుగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే చేయనటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కాబట్టి మేము అభివృద్ధి అంటే ఏంటి అనేది చేసి చూపించాలనుకొని పదవులు కావాలనుకుంటున్నామే తప్పనిచ్చి ఏవో ఆస్తులు సంపాదించుకోనికి పదవులు ఎంజాయ్ చేయనీకైతే కాదు. కనుక అందరూ ఈ విషయం గమనించి ఈ నెల 13వ తేదీ పోలింగ్ రోజు మీ ఓటును వినియోగించుకొని రాంప్రసాద్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి. ఈరోజు ఉన్నాడి గ్రామంలో ఉదయం 8 గంటలకి బండిపల్లి కుటుంబ సభ్యులతో ప్రచారం స్టార్ట్ చేశామన్నా. ఈ జనాలను చూస్తుంటే వైసీపీ నాయకులు గుండెల్లో ఎదురు ఎత్తుకున్నారన్న. ఆల్రెడీ వాళ్ళు కొంచెము 3000 ఇస్తాం, ఓటుకు 5000 ఇస్తాం, ఓటర్లను కొంటామని ప్రలోభ పెట్టేదాన్ని రెడీగా ఉన్నారు. అట్టా ప్రలోభాలకు లొంగే వాళ్ళు కాదని ఉన్నాడి గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తాం. అట్టా పూట పకీర్ బెదిరింపులకు భయపడే వాళ్ళు కాదు, డబ్బుకు లొంగే వాళ్ళు కాదు ఉన్నాడి గ్రామ ప్రజలు. తప్పకుండా 1000 ఓట్ల మెజార్టీతో అన్నను గెలిపించుకుంటాం ఈ గ్రామం నుంచి.